Good morning, have a blessed day. Today we are so busy in earning treasures in this world, right? ప్రస్తుత కాలంలో మనము ఈ లోకంలో ధనము సంపాదించుటలో ఎంతో బిజీగా ఉన్నాం కదండి. ఎన్నో డబ్బులు సంపాదించాలా, ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలా, ఇంకా చాలా కూడబెట్టుకోవాలా, మన దగ్గర ఏది కొరత ఉండొద్దు, కొదువ ఉండొద్దు అని మనం ఎంతగానో ధనము సంపాదించుకుంటా ఉన్నాం. కానీ వాక్యం చెప్తా ఉంది, ఇక్కడ ధనాన్ని సంపాదించుకోకండి, ఎందుకంటే ఇక్కడ చిమ్మట పడుతుంది, ఇక్కడ పురుగులు వచ్చి తినేస్తాయంట, మనకున్న సంపద ఇక్కడ దొంగలు కన్నం వేస్తారంట. మనం ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలని వాక్యం చెప్తా ఉందంటే ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలింపరు. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తా ఉంది, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. పరలోకంలో ఎలా ధనాన్ని సమకూర్చుకుంటామండి? ఇంపాసిబుల్ కదా. మనం అనుకోవచ్చు ఎలా వెళ్ళి మనం అకౌంట్లో వేసుకోవాలని, కానీ కాదండి. యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవాతి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ లోకంలో మనం చేసే మంచి కార్యాలు, ఇతరులకు చేసే సహాయము, పొరుగువానికి మనం చేసే హెల్ప్, అవన్నీ కూడా పరలోకంలో ధనముగా సమకూర్చబడతా ఉన్నాయండి. ఈ లోకంలో నీకు నువ్వే స్వార్థంగా జీవిస్తే నువ్వు పరలోకంలో 1 రూపీ కూడా నువ్వు సంపాదించుకోలేవు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల కోసం జీవిస్తావో, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటావో, ఇతరులకు సహాయం చేస్తావో, లిఫ్టప్ చేస్తావో, వారిని బాధల్లో నువ్వు దర్శిస్తావో, వారికి ఇంతో అంతో నీకు తోచిన సహాయం నువ్వు చేస్తావో, అప్పుడు నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటా ఉన్నావు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ధనము కరిగిపోతుంది, ఈ లోకంలో ధనము దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఈ లోకంలో ధనము పురుగు తినేస్తుందని. కానీ పరలోకంలో మనము ధనము సమకూర్చుకుంటే దాన్ని ఎవ్వరూ తీసుకోలేరండి. అది శాశ్వతంగా మన కోసం ఉంచబడుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ ధనాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. వాడబారని మకుటాన్ని, ఆ శ్రేష్టమైన మకుటాన్ని మన తల మీద దేవుడు ఉంచుతాడు. సో అట్టి రోజు కోసం ఎదురు చూద్దాం, పరలోకంలో ధనాన్ని సంపాదించుకుందాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.